స్నో అన్న హాలీవుడ్ లో సెట్ కావాలి. స్నో అన్నకు హాలీవుడే బెస్ట్. మస్తు చేసిరు. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా బాగుంది, నిజంగా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఏమనిపోయారు అన్న, సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చిన తర్వాత బాగుందన్న, నిజంగా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో రొమాంటిక్ ఉందన్న. అదే అదే చూడాలి. స్నో అన్నకే తెలుసు అన్న. ఇక స్నో అన్న అయితే బాగా చేసిండు. స్నో అన్న న్యూజిలాండ్ లో సెట్ కావాలి. బాగుంది సినిమా, ఓవరాల్ అయితే బాగుంది. కానీ ఎక్స్పెక్టేషన్ ఎటు మాత్రం చూస్తారంటే కొంచెం ఆట దింపిడు. ఫస్ట్ హాఫ్ ఆట దింపిడు, కానీ సెకండ్ హాఫ్ బాగుంది. ప్రభాస్ ఎంట్రీ, అక్కడక్కడ సీన్లు చాలా బాగుంది. హైప్ లేపారు బట్ ఆయన యాక్టింగ్ బాగుంది, కానీ సెట్ కావాలి సినిమా అంతగా సెట్ కావాలి ఆయన యాక్టింగ్. బట్ యాక్టింగ్ అయితే ఓవరాల్ అయితే బాగానే ఉంది. సినిమా చూడొచ్చు, బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. మళ్ళా ప్రభాస్ గారి యాక్టింగ్, మోహన్ లాల్ యాక్టింగ్ చాలా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ గారు కొత్త ర్యాంప్ రాడ్ వేస్తాడు. రాడ్ థియేటర్ ప్రభాస్ వచ్చినప్పుడు మొత్తం అసలు బాక్స్ పగిలిపోయినాయి అన్న. ఆ గ్రాఫిక్స్ మంచిగా వచ్చింది అన్న, మొత్తం బుద్ధవాళ్ళు ఉంది మొత్తం. సాటిస్ఫై అన్న, సాటిస్ఫై. ఏ లేదన్నా ఫస్ట్ హాఫ్ అంతగా బాగాలేదు. ఈ శివభక్తులు చూడొచ్చు అన్న, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం కొత్త ర్యాంప్ ఇప్పుడు అవుట్ ఆఫ్ 3 ఇస్తారు అన్న. ప్రభాస్ కోసం ప్రభాస్ వచ్చినాక ఇంకా సినిమా వైపు బాగుంది. ఇంకా ప్రభాస్ హీరోయిన్ మాత్రం మామూలుగా లేదు, హాట్ ఉంది. స్లో ఉంది, కాకపోతే మధ్యలో భక్తి వచ్చేసరికి కొంచెం స్లో డౌన్ అనిపిస్తుంది. బాగుంది, అన్ని బాగున్నాయి. కాకపోతే ప్రభాస్ వచ్చినప్పుడు ఇంకా అసలు వేరే అనిపించింది. బాహుబలి 3 వచ్చినట్టు అనిపించింది. ఎన్టీఆర్ గారి అట్లా అందులో ఏదో రొమాన్స్ చేశారు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అట్లా ఏం లేదు. ఎక్సలెంట్ ఉంది, బాగుంది, చూడొచ్చు పక్క. సాంగ్స్ చాలా ఎక్కువ వచ్చాయి. ఏదో ఓల్డ్ సినిమాలో చాలా బిట్లు పెద్దవి వచ్చాయి, కానీ ఓవరాల్ గా బాగుంది. ప్రభాస్ గారు డ్యూరేషన్ ఎంతసేపు ఉంటుంది, ఫ్యాన్స్ కి సాటిస్ఫై చేస్తారు. సూపర్ బ్రో. అంటే సినిమాకి అందరూ వచ్చింది ఆయన కోసమే కదా? లేదు, ఇద్దరికి బాగుంది. సెకండ్ హాఫ్ లో ఇద్దరిది బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ లేదన్నా, కానీ సెకండ్ హాఫ్ లో ఏడిపించండి నిజంగా. హార్ట్ఫుల్ గా చూస్తే ఓకే, ఏదో కాంపెన్సేషన్ చేస్తారు, కానీ సెకండ్ హాఫ్ 100% మూవీస్ కి క్లైమాక్స్ బాగా ఇదవుతుంది అనమాట. అంటే దేవుడు ఎలివేషన్స్ అట్లా. సెకండ్ హాఫ్ అదే చెప్తున్నాను కదా బ్రో, ఏడిస్తారు కొంచెం అయితే ఫీల్ వస్తుంది. శివుడి మ్యాటర్ లో కానీ బాగా చేశాడు విష్ణు అయితే. మరి ప్రభాస్ కి ఇక్కడ విష్ణుకి ఏమైనా సీక్వెన్స్ పడదా? ఫైట్ సీన్స్ ఒకటన్నా. ఓవరాల్ గా సినిమాకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 5కి ఎంత రేటింగ్ ఇస్తారు? 2 ఇస్తారు. బడ్జెట్ అయినా వస్తుందా? అంటే భారీ బడ్జెట్ చిత్రం అన్నారు. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి రావచ్చు. ప్రభాస్ అన్న ఓవరాల్ గా సినిమాలో హైలైట్ క్యారెక్టర్ అంటే ఎవరు? ప్రభాస్. వర్క్ చేస్తుంటే బాగుండేది నా ఫీలింగ్ అంతే తప్ప సినిమా బ్యాడ్ కాదు, ఏం కాదు. నేను శివభక్తుడిని, నాకు శివుడు అంటే ఇష్టం. అండ్ ప్రభాస్ గారు ఆయన యాక్టింగ్ అంటే ఇష్టం. మంచు విష్ణు గారు ఎదగాలని, ఆయన మంచి సినిమాలు చేయాలని, ఆయన కూడా మంచి స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ తీసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త పడాలని నా ఉద్దేశం. నెక్స్ట్ టైం ప్రభాస్ గారికి సినిమా ప్లస్ అవుతుంది అంటారు? ఆయనకి ప్లస్ అవ్వదండి, ఆయనకి ప్లస్ అవ్వదు, సినిమాకి ఆయన ప్లస్. అది మాత్రం 100% చెప్పారు. మంచు విష్ణు గారు మాత్రమే ప్రభాస్ గారిని అసలు సరిగ్గా వాడుకోలేదు, కరెక్ట్ యాక్ట్ చేయలేదండి. ప్రభాస్, నేను మంచు విష్ణు గారు నన్ను అంటలేదు. డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన సరిగ్గా వాడు, ఆయన కూడా యాక్టర్ కదా ఎవరు, మంచు విష్ణు గారు కూడా. డైరెక్టర్ గారు సరిగ్గా వాడుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే వన్స్ ఇప్పుడు మీరు గమనిస్తే థియేటర్ లో ఆయన వచ్చారు, అందరూ షాక్ అయిపోయారు. అసలు ఆయన వెళ్ళిపోగానే డల్ అయిపోయారు. ఇలాగా ఏ సినిమాకి ఆ సిచ్యువేషన్ ఉండకూడదు. ప్రభాస్ గారి కోసం సినిమాకి రాకూడదు, సినిమాలో ప్రభాస్ గారు ఉన్నారని రావాలి. అది మీకు ఆ రెండు డిఫరెన్స్ అర్థమైంది కదా. ఎలాగో ఆయన యాక్టింగ్ చేస్తాడు, అది వేరే విషయం. నెక్స్ట్ లెవెల్ ఆయన యాక్టింగ్. నేను మీకు అర్థమైందా నేను చెప్పేది? అది అంటున్నాను. అదే కదా అంటున్నాను నేను, డైరెక్టర్ గారు సరిగ్గా వాడుకోలేకపోయారు. అదే నా బాధ కూడా. బయటకు వచ్చేసి సినిమా 20 నిమిషాల కోసం వచ్చామని బయటకు వచ్చేస్తున్నారు. పాపం ఆయన ట్రై చేశారండి, చాలా ట్రై చేశారు. నాకు తెలిసి వేరే సినిమాల మీద, అంతకుముందు ఆయన చేసిన సినిమాలన్నింటి మీద బెటర్ యాక్టింగ్. అండ్ ఆయన చాలా ఏమంటారు దీని మీద ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో అంత శ్రమ కూడా పడ్డారు. కానీ నెమలి క్యారెక్టర్, నెమలి కాస్ట్యూమ్స్ ఏంటో నాకు, ఆవిడ హీరోయిన్ గారి కాస్ట్యూమ్స్ మన ఏమంటారు వేసుకునే డ్రెస్ లా అనిపించిందండి.